నమస్తే, వెల్కమ్ టు ఆంధ్ర టైమ్స్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్ చూద్దాం. వచ్చేసిన ఏపీ ఇంటర్ ఫలితాలు ఈసారి కూడా బాలికల టాప్. రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసులో 2 కీలక నిందితుల అరెస్ట్. సెంటిమెంట్ కారణంగానే గతంలో కేసీఆర్ గెలిచారు రేవూరి ప్రకాష్ రెడ్డి. కోర్టులో కవిత 5 రోజులు కస్టడీ కోరిన సిబిఐ. భద్రాద్రిలో 14న శ్రీరామరక్ష స్తోత్రం ఆవిష్కరణ, నవమి నాడు భక్తులకు పంపిణీ. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ఫలితాలు కాసేపటి క్రితం వెల్లడయ్యాయి. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ఫలితాల్లో ఈసారి కూడా భారీ ఖరీదు పైచేయి సాధించారు. ఫస్ట్ ఇయర్ పరీక్షలను 4 లక్షల మంది విద్యార్థులు రాయగా అందులో 67% మంది, సెకండ్ ఇయర్ పరీక్షలను 3 లక్షల మంది హాజరు కాగా 75% మంది ఉత్తీర్ణత సాధించారు. వొకేషనల్ పరీక్ష రాసిన 35,000 మందిలో 71% పాస్ అయ్యారు. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో మార్చి 1న పేలుడుకు పాల్పడిన కీలక నిందితుడు ముస్తాబీర్ హుస్సేన్ సాజిబ్ను జాతీయ దర్యాప్తు సంస్థ శుక్రవారం అరెస్టు చేసింది. అతనితో పాటు సూత్రధారి అబ్దుల్ మతీన్ తాహాన్ కూడా ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. కర్ణాటకలో 12, తమిళనాడులో 5, ఉత్తరప్రదేశ్లో ఒక చోట ఇలా 3 రాష్ట్రాల్లోని 18 ప్రాంతాల్లో తనిఖీల అనంతరం నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎన్ఐఏ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. అలాగే పేలుడుకు పాల్పడిన వ్యక్తికి స్థానికంగా సహకరించిన ముజమిల్ షరీఫ్ను కూడా దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. షరీఫ్, హుస్సేన్, తాహా ఈ ముగ్గురు ఐఎస్ఐ మాడ్యూల్స్తో సంబంధం కలిగి ఉన్నట్లు ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి. గతేడాది నవంబర్లో నమోదైన మంగళూరు కుక్కర్ పేలుడు కేసుతో పాటు శివమొగ్గ గ్రాఫిటీ కేసులోనూ వీరి ప్రమేయం ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. తెలంగాణ ప్రజల సెంటిమెంట్ను ఉపయోగించుకునే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 2 సార్లు అధికారంలోకి వచ్చారని కాంగ్రెస్ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 8,000కు పైగా రైతుల ఆత్మహత్యలు జరిగాయని చెప్పారు. గిట్టుబాటు ధరలు ఇవ్వాలని కోరితే బీడీలు వేసి జైలుకు పంపిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని విమర్శించారు. గత సీజన్లో వర్షాలు సరిగా పడకపోవడం వల్లే ఈ ఏడాది ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టేసిందని, రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల మేర అప్పుల పాలు చేశారని దుయ్యబట్టారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితురాలుగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను రౌస్ అవెన్యూ కోర్టులో సిబిఐ అధికారులు హాజరుపరిచారు. కవితను 5 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును సిబిఐ అధికారులు కోరారు. ఈ కేసులో కవిత కీలక పాత్రను పోషించారని వారు కోర్టుకు తెలిపారు. సౌత్ గ్రూప్ ఆఫ్ పార్టీ మధ్య జరిగిన 100 కోట్ల లావాదేవీల్లో కవితది ప్రధాన పాత్రని వారు చెప్పారు. కవితను లోతుగా విచారిస్తేనే వివరాలు బయటకు వస్తాయని తెలిపారు. కవిత వాట్సాప్ చాట్ వివరాలను కోర్టుకు సిబిఐ అధికారులు అందించారు. కోర్టులో ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. న్యాయమూర్తి కావేరి బవేజా వాదనలు వింటున్నారు. కవితను సిబిఐ కస్టడీ కోర్టు ఇస్తుందా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీరామనవమి ఉత్సవాల కోసం ముస్తాబవుతుంది. ఆ రోజున జరిగే రామయ్య కళ్యాణ క్రతువును కనులారా వీక్షించేందుకు కోట్లాది మంది భక్తులు తహతహలాడుతుంటారు. కళ్యాణం కోసం ఈసారి అద్భుతంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎల్ రమాదేవి తెలిపారు. ఈసారి వేడుకల్లో ఓ ప్రత్యేకత కనిపించనుంది. గ్యాలరీలో కూర్చొని కళ్యాణాన్ని వీక్షించే వేలాది మంది భక్తులకు ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారు పురాణపండ శ్రీనివాస్ రచించిన శ్రీరామరక్ష స్తోత్రం గ్రంథాన్ని పంపిణీ చేయనున్నారు. భద్రాద్రిలో బ్రహ్మోత్సవాలు గతంలో టాలీవుడ్ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రాపాటి సమర్పించిన అఖండ గ్రంథాలను రచించింది కూడా శ్రీనివాస్ కావడం గమనార్హం. ఇక తాజా గ్రంథమైన శ్రీరామరక్ష స్తోత్రం పుస్తకాన్ని టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, ఎంఎం కీరవాణి, సాయి కొర్రాపాటి సమర్పిస్తున్నారు. ఈ సందర్భంగా వారికి పురాణపండ శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఈ మహిమోపిత శ్రీరామరక్ష స్తోత్రం గ్రంథాన్ని ఎల్లుండి ఆలయ ఈవో రమాదేవి ఆవిష్కరిస్తారు. ఉండిలో రఘురామకృష్ణంరాజుకు సీటు కేటాయిస్తున్నారన్న ప్రచారంతో అసమ్మతి పెరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తోట సీతారామలక్ష్మి ఇంటిని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ముట్టడించారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. మంత్రి రామరాజుకు న్యాయం చేయాలంటూ భారీ ఎత్తున నినాదాలు చేశారు. రావడంతో అందరూ కూడా చాలా మనస్తాపం చెంది ఈ రోజున మరి ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా పనిచేసి ప్రజల్లో ఉన్న మనిషికి మళ్ళీ ఆ స్థానం లేదంటే ఎవరికైనా బాధ కలగటం సహజం. అదే పరిస్థితి ఈ రోజున మన కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ కనపడుతున్న ఉండి నియోజకవర్గం నుంచి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ రావడం జరిగింది. మీరందరూ ఎవరో కూడా ఆందోళన చెందొద్దు. తెలుగుదేశం అంటే ఒక కమిట్మెంట్ గల పార్టీ, క్రమశిక్షణ గల పార్టీ. మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే విధంగా
మరి అధికారం ఉన్నా లేకపోయినా ఒక పోరాడే మనిషి మన చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా మరి మీరు ఇచ్చిన ఈ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో మీరెవరు అందరూ కూడా ఆందోళన చెంది ఈ విషయం మీద ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఇవన్నీ కూడా నేను మన చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే మన తప్పనిసరిగా మనకి న్యాయం మేము ఉండి కాన్స్టిట్యున్సీకి న్యాయం జరుగుద్ది అని నేను తప్పనిసరిగా మీకు ఎందుకంటే చంద్రబాబు పెరవలి మండలం కానూరు గ్రామంలో గడప గడప కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీనివాస నాయుడు తనయుడు వరుణ్ సాయి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరుణ్ సాయితో పాటు గ్రామ సర్పంచ్, గ్రామ ఎంపీటీసీ, గ్రామ పార్టీ అధ్యక్షులు, బూత్ కన్వీనర్లు, గృహ సారథులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మీ ముందుకి నమస్తే అమ్మా, నేను మన ఎంపీ అభ్యర్థి అమ్మ కూడూరు శ్రీనివాస్ గారు ఇద్దరం కూడా మీ ముందు పథకాలు, అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ అన్ని కూడా వెరీ గుడ్ థ్యాంక్ యూ అమ్మా. బాగున్నారమ్మా? మీ దీవెనతో మళ్ళీ తప్పకుండా గెలిచి మీ బాగున్నారు. ఎలా ఉన్నారు? ఎంపీ ఎమ్మెల్యేగా గెలిచి వచ్చి ఈ పనులన్నీ పూర్తి చేస్తామమ్మా. అదేవిధంగా ఈ ట్రైన్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఒక్కటి గమని ఒక్కో మనిషికి 2 ఓట్లు ఇస్తారు. ఒకటి ఎంపీది, ఎంపీ ఓటు మొదటి ఓటు ఇస్తామా. రెండోది ఎమ్మెల్యే జగన్ ఓటు ఇస్తారమ్మా, జగన్ ఓటు రెండోది. రెండు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మన జగన్ గారిని ముఖ్యమంత్రి చేసుకుంటాం. పశ్చిమ గోదావరి జిల్లాలో గతంలో నిర్వహించిన వారాహి యాత్రలో తణుకు టికెట్ విడివాడ రామచంద్రరావుకి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే పొత్తులో భాగంగా తణుకు టికెట్ను టీడీపీ అభ్యర్థికి ప్రకటించిన వైనం అక్కడ చోటు చేసుకుంది. వారాహి యాత్రలో ప్రకటించిన మొదటి టికెట్ తణుకు అభ్యర్థి విడివాడకి ఇవ్వాలంటూ నిరసన తెలిపారు. పవన్ ఇచ్చిన మాటకు విలువ లేదా అంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. సభాస్థలం వద్ద నిరసన పోలీసుల జోక్యంతో శాంతియుత వాతావరణం నెలకొంది. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బొజ్జ రోషన్ విజయం సాధిస్తారని జిల్లా ఉపాధ్యక్షులు తిప్పలూరు రామసుబ్బారెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉట్టి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. జరగబోయే ఎన్నికల్లో బద్వేల్ నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన పొత్తులో భాగంగా 3 ప్రధాన పార్టీల కలయికతో ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పొత్తులో భాగంగా బద్వేల్ టికెట్ బొజ్జ రోషన్ను కేటాయించినందుకు బీజేపీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో తెలుగుదేశం మెజార్టీ సీట్లు సాధించి అధికారం ఏర్పాటు చేస్తుందని, కేంద్రంలో మోడీ ఆధ్వర్యంలో మరోమారు బీజేపీ అధికారం చేపడుతుందని వారు అన్నారు. చివరి క్షణం వరకు పోలింగ్ బూత్ మే 13 ఉంది కదా, చివరి క్షణం వరకు కష్టపడి ప్రజలు చైతన్యవంతులు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలను ఏదైతే మనకు సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను విశదీకరించి చెప్పి ప్రజలు మా వైపు తిప్పుకుంటామనే ధీమా మాకుంది. పార్టీలు కూడా కొంచెము భారతీయ జనతా పార్టీకి, జనసేన పార్టీకి కొంచెం సంఖ్యాబలం తక్కువ ఉంది నియోజకవర్గంలో. ఇది మీకు అందరికీ తెలిసిందే. ఎందుకంటే ప్రధాన
ఏదైతే జిల్లా జనరల్ సెక్రటరీలు, మండల పార్టీ అధ్యక్షులు, మండల బూత్ లెవెల్ కమిటీలు ఉన్నాయి, కానీ సంఖ్యాబలం తెలుగుదేశం కన్నా మాకు తక్కువే ఉంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. కాకపోతే వారు కూడా మా మిత్రులే కదా, వాళ్ళు మేము అందరం కలిసి సూపర్గా మేము ప్రచారం చేసుకుంటూ పోతున్నాం. అందరికీ ఎక్కడ కూడా మాకు విభేదాలు కానీ ఎలాంటివి కూడా లేవు. ఇది చాలా సంతోషకరం. బద్వేలు నియోజకవర్గానికి శుభపరిణామం. రైల్వే కోడూరు మండలం రెడ్డివారిపల్లి పంచాయతీ గాంధీనగర్ గుండాలపల్లి సింగిరివారిపల్లి నందు రైల్వే కోడూరు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అరవ పలువురు నాయకులు కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు బాబు పథకాల గురించి క్షుణ్ణంగా వివరించి చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్లాస్ గుర్తున్నా ఎంపీ సార్ కిరణ్ కుమార్ సార్, ఆయన గుర్తు చూసి కమలం గుర్తు. ఈ రెండు మీరు ఓటేస్తే చంద్రబాబు సీఎం అవుతారు. ఆయన వెంటనే మీ ఇంటికి ప్రతి సంవత్సరం 3 సిలిండర్లు ఫ్రీ వస్తాయి. చదువుకునే పిల్లలు ఉంటే 2 నెలలకు 30,000 వస్తుంది, 3 ఉంటే 45,000 వస్తుంది. పెద్దవాళ్ళకి ఎవరు ఉన్నారా ఇంట్లో? మీదేనా? మీకు ఆమెకి అక్కకి అయితే ప్రతి నెల 500 రూపాయలు ఆమె అకౌంట్లో పడుతుంది, ప్రతి మహిళకి. గ్లాస్ గుర్తున్నా ఎంపీ సార్ కిరణ్ కుమార్ సార్, ఆయన గుర్తు చూసి కమలం గుర్తు. ఈ రెండు మీరు ఓటేస్తే చంద్రబాబు సీఎం అవుతారు. ఆయన వెంటనే మీ ఇంటికి ప్రతి సంవత్సరం 3 సిలిండర్లు ఫ్రీ వస్తాయి. చదువుకునే పిల్లలు ఉంటే 2 నెలలకు 30,000 వస్తుంది, 3 ఉంటే 45,000 వస్తుంది. పెద్దవాళ్ళకి ఎవరు ఉన్నారా ఇంట్లో? మీదేనా? మీకు ఆమెకి అక్కకి అయితే ప్రతి నెల 500 రూపాయలు ఆమె అకౌంట్లో పడుతుంది, ప్రతి మహిళకి. నేను రైల్వే కోర్టు జనసేన అభ్యర్థిగా పోటీ చేశాను. నా గుర్తు చూసి గ్యాస్ గుర్తున్నా. కిరణ్ కుమార్ సార్ ఎంపీగా పోటీ చేస్తున్నాడు. నేను గుర్తు చూసి కమలం గుర్తు. ఈ రెండింటికి ఓటేస్తే మన చంద్రబాబు సీఎం అవుతారు. ఆయన వెంటనే ప్రతి సంవత్సరం మీకు 3 సిలిండర్లు ఫ్రీ వస్తాయి. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే 3,000 పెన్షన్ వస్తాయి. ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉంటే ప్రతి సంవత్సరం 5,000 వస్తాయి కదా. ఎంతమంది ఉంటే అంతమందికి 5,000 లెక్కన మీ అకౌంట్లో పట్టాము. తప్పకుండా గ్లాస్ కలిగి కమలం కొట్టుకోండి. జై జనసేన. పాణ్యం నియోజకవర్గం నుండి కల్లూరు శ్రీ చౌడేశ్వరి సుంకులా పరమేశ్వరి అమ్మవారి జాతర సందర్భంగా కల్లూరు రైతు సంఘం ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాలకు చెందిన ఎద్దులతో బండలాగుడు పోటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇది ఒక ఆనవాయితీగా వస్తుందని, ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అత్యంత అద్భుతంగా జరుగుతుందని, ఇందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అన్నదాత రామరెడ్డి తాత సంస్థాన్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. 9వ రౌండ్ సించి పాల్గొతున్నాయి పేపర్ లెక్కల మళ్ళీ కిందనే 45 మొత్తం కొట్టాలని పెట్టినాడు. మళ్ళీ 7 వస్తుంది, 95 కొట్టాడు స్పాటు. అందరికీ నమస్కారం. ఈరోజు కల్లూరు గ్రామంలో ఉగాది పండుగ సందర్భంగా రాజదూర పందెం రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఇందుకు సహకరిస్తున్న దాతలకు కీర్తిశేషులు ఈశ్వరప్ప గారి కుమారులు బి పవన్ గారికి, సాగర్ గారికి, 2వ బహుమతి బెక్కం ఐశ్వర్య రైతు సంఘం అధ్యక్షులకి, మరియు 3వ బహుమతి బిద్రకోట మొనప్ప గారికి, 4వ బహుమతి డోగురు రాముడు గారికి, 5వ బహుమతి మాలిక్ భాష గారికి, 6వ బహుమతి మద్లేడి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ రోజు జరిగే కార్యక్రమాన్ని రైతులు మరియు గ్రామ ప్రజలందరూ దిగ్విజయంగా పూర్తి చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. రాబోయే రోజుల్లో మంచి వర్షాలు కురిసి రైతులు పాడి పనులతో సుభిక్షంగా ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు పవన్ కుమార్. కల్లూరు సుంకులా పరమేశ్వరి మరియు చౌడేశ్వరి దేవి ఉత్సవాల సందర్భంగా గత 40 సంవత్సరాలుగా కల్లూరులో ఈ బండలాగుడు పంద్యాలు నిర్వహించడం జరుగుతుంది. ఇంతకుముందు గిరిక పందాలు పెట్టేవారు పూర్వము. తర్వాత రాను కాలక్రమేణా అది బండలాగుడు ప్రోగ్రాంగా మారిపోయింది. దీన్ని మా నాన్నగారైనటువంటి శ్రీ పి ఈశ్వరప్ప గారు 40 సంవత్సరాల క్రితం దీన్ని మొదలు పెట్టారు. ఆయన చనిపోయిన తర్వాత కూడా గత 7 సంవత్సరాలుగా ఆ నవాయితీని కొనసాగిస్తూ ఆయన కుమారులమైనటువంటి మా అన్నగారు బి సాగర్ కుమార్ మరియు నా పేరు బి పవన్ కుమార్, మేము ఈ మొదటి బహుమతిని ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున దీన్ని సక్సెస్ చేసినందుకు మా గ్రామ ప్రజలకు, రైతు సంఘం వారికి, కల్లూరు గ్రామ పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి అన్నదానము మరియు మా పొద్దున టిఫిన్ కార్యక్రమము ఇదంతా దీనికి సహాయ సహకారాలు అందించినటువంటి శ్రీ అవధూత రామరెడ్డి తాత సంస్థాన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున
ముందుకు తీసుకెళ్ళడానికి సహకరిస్తున్నటువంటి అందరికీ, అలాగే మీడియా వారికి కూడా స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. చిరంజీవికి ఈ జగన్ రెడ్డికి పోలిక అని చంద్రబాబు నాయుడు విమర్శించారు. చిరంజీవిని, రాజమౌళిని, ఇతర సినీ హీరోలను ఇంటికి పిలిచి జగన్ రెడ్డి ఎలా అవమానించాడో చూశాం కదా అని అన్నారు. ఇంటికి పిలిపించుకొని చిరంజీవిని, సినిమా ఇండస్ట్రీ పెద్దలని అవమానించాడని చంద్రబాబు గుర్తు చేశాడు. అహంకారం పనికిరాదు. ఒక్క విషయం చెప్తున్నా మీకు, కోనసీమలో చిరంజీవికి జగన్మోహన్ రెడ్డికి కంపారిజన్ ఉందా తమ్ముళ్ళు? కంపారిజన్ ఉందా అని అడుగుతున్నా, మిమ్మల్ని ఉందా అని అడుగుతున్నా. చిరంజీవి కొన్ని సంవత్సరాలుగా చిత్రసీమలో రారాజుగా వెలిగినటువంటి వ్యక్తి. వారి యొక్క కళామ తల్లికి చేసిన సేవలు గుర్తుపెట్టుకుని కేంద్ర ప్రభుత్వం కూడా పద్మ విభూషణ్ ఇచ్చారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే మరిగా రాజమౌళి వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్. ఆయన సినిమాలు తీశాడు, బాహుబలి, ఇవన్నీ. త్రిపుల్ కూడా మన తీశాడు. ఆయనకు కూడా పద్మభూషణ్ ఇచ్చారు. అలాంటి మహామహుల్ని, సినిమా హీరోల్ని పిలిపించి ఇంటి దగ్గర అవమానం చేసిన విధానం ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నా. ఏ నటుడు కూడా నేను అవమానం చేయలా. నటుల్ని గౌరవించిన సంస్కారం మాది. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వస్తే కనీసం సినిమాల్లో ఆడడానికి రేట్లు కూడా ఇవ్వని దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే మనమందరం ఆయనకు బానిసలు కాబట్టి ఆయనకు ఊడిగం చేస్తే మన సినిమాకు రేట్ ఇస్తాడు. వీళ్ళ అబ్బా సొత్తు, వీళ్ళ నాయన సొత్తు అనుకున్నాడు. అలాంటిది చిరంజీవి గారిని, సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని అవమానం చేసిన వ్యక్తి, అహంకారైనటువంటి వ్యక్తి ఈ దుర్మార్గుడు. కానీ పవన్ కళ్యాణ్ గారిని నేను అభినందిస్తున్నా, బాలకృష్ణని అభినందిస్తున్నా. నీ సినిమాలను ఏమైనా చేసుకో, ఆడగనకపోతే చూసుకుంటాం, నాకు మెరిట్ ఉంటే ఆడతాయని చెప్పిన వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక సంస్కారం ఉండాలి, కుసంస్కారం మంచిది కాదు. అందుకే మీరు ఆలోచించుకోవాలి. సంస్కారం లేని వాళ్ళు అదే అంటారు పెద్దవాళ్ళు సుభత్ శతకంలో, సునకాన్ని తీసుకుపోయి సింహాసన పైన కూర్చొని పెడితే దాని బుద్ధి మారదని. అదే జరిగింది రాష్ట్రంలో. జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి జలుబు చేసిందని, వైద్యులు అందుబాటులో లేరని, నిధులు ఉన్నా నిరుపయోగంగా సౌకర్యాలు ఉన్నాయని, దుర్వినియోగంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జమ్మికుంట ప్రభుత్వం 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని రోగులకు అదనపు సౌకర్యాల దృష్ట్యా గతంలో ఆధునీకరించడం జరిగిందన్నారు. ఇక్కడకు దూర ప్రాంతాల నుండి ఎక్కువగా వస్తుంటారని, అధికారుల పర్యవేక్షణ లోపం మరియు వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఇక్కడ పూర్తిస్థాయి వైద్య సేవలు, సౌకర్యాలు అందుబాటులో లేక రోగులు మరియు వారి బంధువులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ముందుగా నేను షేక్ సాబిర్ అలీ, సామాజిక కార్యకర్తగా ఈరోజు జమ్మికుంట ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి విషయం లోపల రోగులకు కలుగుతున్నటువంటి అసౌకర్యాల దృష్ట్యా మరియు ఇక్కడ వారికి లభిస్తున్నటువంటి వైద్య విధానం పట్ల మరియు ఈ సందర్భంగా వైద్యులు అవలంబిస్తున్న నిర్లక్ష్య ధోరణి పట్ల నేను ప్రభుత్వానికి గౌరవప్రదమైన మీడియా ద్వారా, జిల్లా ఉన్నతాధికారులకు గౌరవప్రదమైన మీడియా ద్వారా మేము చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటి అని అంటే, జమ్మికుంట ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిని ఆధునీకరిస్తూ ఈరోజు అన్ని సౌకర్యాలు కల్పించినము, ఇందుకు సరిపడా నిధులను కేటాయిస్తున్నాము అని చెబుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఎలాంటి రోగులకు సౌకర్యాలు అందుబాటులో లేవు. మరీ ప్రధానంగా వైద్యులు అన్ని వేళలా అందుబాటులో ఉండడం కోసము వారికి క్వార్టర్స్ను నిర్మించినా కూడా వైద్యులు అందులో విధుల్లో ఉండి కూడా లేకపోవని కారణంగా ఈరోజు అత్యవసర వైద్యం కోసము ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ ఆసుపత్రికి నిత్యం వందలాది మంది రోగులు, దీర్ఘకాలిక వ్యాధులు,
అత్యవసర చికిత్స, ప్రసూతికి సంబంధించినటువంటి విషయాల లోపల, మరి అదేవిధంగా డయాగ్నోస్టిక్ సంబంధించి సమస్యల గురించి వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ పూర్తి స్థాయి వైద్యం అందుబాటులో లేదు. దీనికి సంబంధించి గతం లోపల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ సరైనటువంటి మార్చురీ నిర్వహణ లేదు. పోస్ట్ మార్టం గదిని కనీసము వినియోగించడానికి వీలు లేని రీతిలో ఉపయోగిస్తున్నటువంటి తరుణం లోపల పోస్ట్ మార్టం నిర్వహించడానికి కూడా సరైనటువంటి వైద్యులు అందుబాటులో లేక ఆసుపత్రి బాయ్స్, డ్రెస్సింగ్ బాయ్స్ పైన ఆధారపడాల్సినటువంటి దుస్థితి ఉంది. కాబట్టి ఈ ఆసుపత్రికి సంబంధించినటువంటి నిధుల విషయం లోపల ఎలాంటి అసౌకర్యాలు ఇన్ని జరుగుతూ ఉన్నా కూడా సౌకర్యాల లేమి కట్టినట్టు కనబడుతుంది. కాబట్టి వెనువెంటనే ఉన్నతాధికారులు దీనిపైన దృష్టి సారించి ఆసుపత్రి నిధుల అక్రమాలపై విచారణ జరిపిస్తూ బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి, అదేవిధంగా ఈ ఆసుపత్రిని అప్గ్రేడ్ చేసి రోగులకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, లేని ఎడల రిలే దీక్షల ద్వారా ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచి ఈ సమస్యలను సాధిస్తామని చెప్పి దీనికి మీడియా సహకారాన్ని కోరుకుంటూ ధన్యవాదాలు. నర్సీపట్నం మున్సిపాలిటీ 1వ వార్డులో సిట్టింగ్ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ నిర్వహించిన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అడుగడుగున హారతులు పడుతూ పూల వర్షం కురిపిస్తూ అపూర్వ స్వాగతం పలికారు. పెద్ద సంఖ్యలో వార్డు ప్రజలు ఎమ్మెల్యే గణేష్ వెంట నడిచారు. ప్రతి ఇంటి ముందుకు వైసీపీ అభ్యర్థి గణేష్ వెళ్లి ప్రజలను వచ్చే ఎన్నికల్లో గెలిపించమని అభ్యర్థించారు. తన గెలుపుకు సహకరించమని కరపత్రాలను పంపిణీ చేశారు. వచ్చే ఎన్నికల్లో తనను మరోసారి ఎమ్మెల్యే గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధికి మరింత కృషి పాటుపడతానన్నారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. కోరుకుంటున్నారు. రేపు ఎట్టి బస్సులు కూడా మే 13 జరిగే ఎన్నికల్లో బ్రహ్మాండ మెజార్టీతో ఇక్కడ 30,000 పైగా మెజార్టీతో ఇక్కడ నర్సీపట్నం నియోజక ప్రజలు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చూసాం. నిన్న 4వ వార్డులో తిరిగాం, రాత్రి 10 గంటల వరకు తిరిగాం. అంటే ఎంత విపరీతం అంటే బ్రహ్మాండంగా జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి దగ్గర నుంచి కూడా బయటకు వచ్చి మరి జగనన్న ముఖ్యమంత్రి చేసుకుంటారని చెప్పి పెద్ద ఎత్తున నిరాధాలు పలికారు రాత్రి కూడా. అదేవిధంగా ఇప్పుడు ఉదయం నుంచి కూడా 1వ వార్డులో కూడా మరి బ్రహ్మాండంగా చేస్తాం. ఎందుకంటే ఈ రోజు చూస్తే ఈ వార్డులో మరి గత తెలుగుదేశం ప్రభుత్వంలో చేయలేని రోడ్లన్నీ కూడా ఈరోజు బ్రహ్మాండం రోడ్లు కూడా ఇక్కడ వేసాం. అంటే ఒక 5 సంవత్సరాలు మాకు టైం ఇస్తేనే బ్రహ్మాండం రోడ్లు వేసామన్న సంగతి మీ ద్వారా తెలియపరుస్తూ ఒకసారి మీ అందరూ తెలియపరచాలి. నిన్న మొన్న మరి అయ్యేంద్ర భద్ర మాట్లాడుతూ ఉంటాడు, చాలా పెద్ద మాట్లాడతాడు. నేను అవినీతి పరుని కాదు, ఒక్క పైసా చేయలేదు అని చెప్పి అంటాడు. ఈరోజు ఆయన అవినీతి పరుడా కాదని చెప్పి ఈరోజు మన నర్సీపట్నం నిధులు కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపం చేసి కొన్ని వందల కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ హయాంలో మరి తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా చేసి కొన్ని వందల కోట్ల రూపాయలు ఒక 200 ఎకరాల రిసార్ట్స్ కానీ 100 ఎకరాల బినామీలు కానీ కొన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ ఇలాగా ఎన్నో వందల కోట్ల రూపాయలు మరి ఆస్తిపరుడు. ఈరోజు నిన్న కూడా చెప్పాను నేను 1994లో అందరూ డబ్బులు కూడి ఒక జీప్ ఇస్తే ఈరోజు ప్రతి ఇంటికి కూడా జీప్ ఇచ్చే పరిస్థితి అయిన పద్ధతికి వచ్చిందని చెప్పి నిన్న కూడా చెప్పడం జరిగింది. మరి నేను ఒకటి చెప్పాలి, ఇందులో మెయిన్ ముఖ్యంగా ఒక స్కామ్ కూడా ఉంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2015లో నారావర లెక్కర్ స్కామ్ అని ఒక లెక్కర్ స్కామ్ ఉంది. ఇదేంటంటే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అసలు ఎక్సైజ్ పాలసీనే మార్చేసి ఈయనకి ఒక విశాఖ డెస్టిలరీస్ అని చెప్పి ఒక మందుల ఫ్యాక్టరీ ఉంది, మందు ఫ్యాక్టరీ. అంటే అక్కడి నుంచి మందు తయారయ్యి మరి బీర్లు ఫ్యాక్టరీకి వెళ్తుంటుంది అక్కడ పందిరిపాలెంలో. మరి ఆ రోజు 5 సంవత్సరాల కాలంలో సుమారుగా 1,300 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం చేసే విధంగా చంద్రబాబు నాయుడు ఈయనకి మరికొంతమందికి మరి ఈ విధంగా చేసి సుమారుగా 100 కోట్ల రూపాయలు ఆ రోజు దోపిడీ చేసిన దోపిడీ దొంగ ఈ అయ్యన్న పద్ధతి అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తాను. అంటే ఇలాంటి స్కాములు చేసి పెద్ద పెద్ద చేసి ఈరోజు పెద్ద పెద్ద కబుర్లు చెప్తుంటే మాకు చాలా సిగ్గేస్తుంది. నువ్వు అలా గురించి నీ కొడుకు నీ మరుగుజ్జు కొడుకు మరీ మాట్లాడతాను.
మీకు ఒకటే చెప్తాను, అయిన పద్ధతి కానీ మరుగుజ్జు కొడుకు కానీ చెప్పేది ఏంటంటే మీరు ఎన్ని చెప్పినా సరే ఈరోజు రాష్ట్ర ప్రజలు కానీ ముఖ్యంగా నష్టపడ్డ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. మీరు ఎన్ని దోపిడీలు చేశారో, ఎన్ని దౌర్జన్యాలు చేశారో, ఎన్ని రౌడీలు చేశారో ఈ రాష్ట్ర ప్రజలు కానీ ముఖ్యంగా దక్షిణ ప్రజలందరూ కూడా చేసు. మీరు ఎన్ని పొర్లి దండాలు పెట్టినా సరే అలా దండాలు పెట్టుకుంటూ అల్లిపడిపోవాలి తప్ప ఇక్కడ నర్సీపట్నం ప్రజలు మరి రేపు బట్టలు తీసి కొట్టే పరిస్థితి మీ ఇద్దరికి కూడా అక్కడ అయిన పద్ధతి కానీ వాళ్ళ కొడుకు మరుగుజ్జు పద్ధతి కూడా వస్తుందని చెప్పి సందర్భం తెలియపరుస్తూ ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.